నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గంటల సుమన. సబ్బవరం బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసిన కలెక్టర్ విజయ్ కృష్ణన్ అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల అంబేద్కర్ గురుకుల పాఠశాలను గురువారం నాడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సందర్శించి పిల్లలకు చదువుతో పాటు పలు పద్ధతులను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని కష్టపడి పైకి వచ్చినప్పుడే తల్లిదండ్రులకు తాను చదువుకున్న పాఠశాలకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుందని, అలాగే పిల్లలు ఈ వయసులోనే కష్టపడి చదువుకున్నప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది, ఎంఆర్ఓ చిన్ని కృష్ణ, తోటి సిబ్బంది, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు, ఎండిఓ మేడం గారు అంతా పాల్గొని కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. Suddenly decided to drop in. Oh, thank you. Thank you. Happy New Year. మంచిగా చదువుతాము, మంచి ఉద్యోగం పోతాము, అమ్మ నాన్నని బాగా చూసుకుంటాం. బాగా అంటే బాగా నా బాబు అని నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఎలాంటి పిల్లల్ని నేర్చుకుంటారు పేరెంట్స్? చదివితే కదా, జాబ్ ఉంది కదా, బాగా చూసుకోవాలి. తర్వాత అదే పిల్లల్ని సమాజంలో మెచ్చుకోవాలి. ఈ బాబు ఎంత మంచివాడండి, ఎవరైనా కష్టంలో ఉంటే అది హెల్ప్ చేస్తారు, అందరితో మంచిగా ఉంటారు, మంచి మాటని మాట్లాడతారు అని చెప్తే పేరెంట్స్కి ఎలా ఉంటుంది? ఆస్కర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆస్కర్ అవార్డు ఉంది చూడు, అది ఇచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడు నా కన్న పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పినప్పుడు నా అమ్మ హ్యాపీగా ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఎందుకు మా పేరెంట్స్ నా గురించి గర్వపడతారు? మంచిగా చదివా, మంచి ఉద్యోగస్తులైనా, మంచిగా పని చేసుకుంటున్నాను అని ఎవరైనా మా పేరెంట్స్కి చెప్తే ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు. మా అందరూ ప్రతి ఒక్కరు మా పేరెంట్స్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే కష్టపడాలి, చదవాలి, మంచి పిల్లలుగా మారిపోవాలి. తప్పు మాట ఉండకూడదు, తప్పు ఆలోచన ఉండకూడదు,
సబ్బవరం మండలంలో బిఆర్ అంబేద్కర్ గురుకులంకి రావడం జరిగింది. ఎప్పుడు పిల్లలంటే ఒక జోష్, పిల్లలంటే ఒక మోటివేషన్. వాళ్ళ మొహాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కష్టపడాలి. మేము కష్టపడి గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రాపర్గా అందించగలిగితే ఈ పిల్లలు భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. సో వాళ్ళని చూడడం అనేది నాకు పర్సనల్గా ఒక మెడిసిన్, మోటివేషనల్ మెడిసిన్. సో అందుకే రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ జిల్లాలో చదువుతున్న, పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్క చిన్న పిల్లలకి కూడా నా ఆశీస్సులు. థ్యాంక్ యూ. పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గంటల సుమన గారు ఈరోజు తెల్లవారుజామున కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సబ్బవరం మండలం సాయినగర్ లో గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద శుక్రవారం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలనైనా ఏ వింత జరిగినా అది బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ముందే చెప్పారు అనే మాట ఈనాటికి ప్రజల్లో చాలా అరుదుగా వినిపిస్తోంది. అలాగే సబ్బవరంలో ఈ విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని నేటికి సుమారుగా 15 సంవత్సరాల నుంచి దేదీప్యమానంగా నడిపించడం జరుగుతుంది అని సంఘం అధ్యక్షులు పొన్నాడ రామకృష్ణ గారు అన్నారు. పాండవులకు మహాసభలు జరిపించుకోవడానికి అంత అందమైన మహిషబాను కట్టింది విశ్వకర్మ. పాండవులను చంపడానికి ప్రయత్నించిన లక్క ఇల్లు కట్టింది కూడా విశ్వకర్మ. ఈ కలియుగంలో విశ్వకర్మ అనబడే మాట విశ్వబ్రాహ్మణులు సరాబులు అని అడ్డు అంటారు. కానీ విశ్వకర్మ చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఈనాడు తాలిబొట్టు దగ్గర నుంచి ఆడవారు కాలుమెట్టల వరకు వ్యవసాయం చేసే వ్యవసాయదారికి పనికొచ్చే పనిముట్లు గాని, కుమ్మరి సారి గాని ఏ కార్యక్రమమైనా సరే విశ్వబ్రాహ్మణ కులం వారే చేయాలి. అటువంటిది ఈనాడు రోజు రోజుకి పుట్టుకొస్తున్న కొత్త పద్ధతుల వల్ల ఈ విశ్వబ్రాహ్మణ కులాలకు చేయడానికి ఏ పని లేకపోయింది. మరి ఈ కులస్తులు బ్రతికేది ఎలా? ప్రభుత్వం వారే మంచి మనసుతో విశ్వబ్రాహ్మణ కులస్తులకు ఎల్లవేళలా మంచి సహాయ సహకారం అందించాలని అందరూ కోరుకుందాం. ఈ చక్కని కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు మత్తుతి గంగారాం గారు, మండల అధ్యక్షులు పొన్నాడ రామకృష్ణ గారు, మండల కన్వీనర్ ముకుంద గారు, మండల కోశాధికారి పొన్నాడ ప్రసాద్ గారు, అలాగే కమిటీ సభ్యులు, కమిటీ మెంబర్లు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేయడం జరిగిందని, ఇదంతా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కరుణ కటాక్షాలే అని సబ్జా అందరూ అనుకోవడం జరుగుతుంది. జిల్లా సంఘానికి తెలియపరుస్తుంది, జిల్లా సంఘం నుంచి రాష్ట్ర సంఘానికి కూడా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాలు పట్లు వదిలేయడం, చేతులు వదిలేయడం, మనకున్న ఫలితాలకు విధానం తగ్గిపోయి ఎస్ ప్రాబ్లం ఉంది. ఇలాంటి వాళ్ళకి కూడా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పేది ఏంటంటే, అంటే మీరు తీసుకెళ్ళగలరు. ఎందుకంటే మొన్న చిన్న విషయం, ఒకప్పుడు మనం ఇప్పుడు కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు మనకి సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం, సమస్యలు అయితే ముందుకు వెళ్ళాం. ఇందాక మాట్లాడమన్నారు మన క్యాషియర్ గారు, సెక్రటరీ గారు. సమస్య చెప్పాలి. ఇప్పుడు నేనున్నాను, మీరు అందరూ నన్ను అడుగుతున్నారు, నేను వెళ్ళి పైకి చెప్పాలి. నా నియోజకవర్గం వరకు చూసుకుంటే నేను ప్రతి వాళ్ళు కూడా చిత్ర మిషన్లు కానీ రేగులు తీగిలి మిషన్, స్వర్ణకారులకి రేగులు తీగిలి మిషన్లు కానీ ప్రతి పంచాయతీలో ఎవడైతే స్వర్ణకారులు ఉన్నాడో, ఎవడైతే మరి ఎంపీ గారు కూడా పారిశ్రామిక వల్ల ఇబ్బంది ఉంది అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి దానికి గత ప్రభుత్వంలో ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఎంపీని రిప్రజెంట్ లెటర్ తీసుకొని ఫారెస్ట్ రేంజర్ కి చెప్పడం జరిగితే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదింపులు జరగలేదు. మరి మొన్నటి నుంచి గత ప్రభుత్వంలోనే మరి మమ్మల్ని పట్టించుకునే నాదులు లేక మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇప్పుడు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మాకు దేశ బీసీ డిక్లరేషన్ చేసింది. మా విశ్వబ్రాహ్మణులకి టింబర్ డిపో నుంచి కానీ ఫారెస్ట్ నుంచి వేధింపులు లేకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మా విశ్వబ్రాహ్మణులు కూడా మీటింగ్ పెట్టి మేము పూర్తిగా ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అది చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కోరుతున్నామండి. పనిచేయని రోజులు ఉన్నాయంటే ఇవాళ ఏమైంది? దానికి కావాల్సింది ఏంటిది? నువ్వు సింగిల్ గా వెళ్ళి అడిగితే జిల్లా ప్రెసిడెంట్ వెళ్తాడా? నువ్వు సింగిల్ గా వెళ్ళి అడిగితే మండల ప్రెసిడెంట్ వెళ్తాడా? మొత్తం 360 మంది మనం ఉండి ఆ 360 మందిలో కావాలనుకున్నప్పుడు వెళ్ళండి. మన కలెక్టర్ ఆఫీస్ ముందులో
నేను సబ్బవరం మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కొన్నాడ రామకృష్ణని. అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా మా అనకాపల్లి జిల్లాకి ప్రెసిడెంట్ మత్తూతు గంగారాం గారిని, అదేవిధంగా మా మండల సెక్రటరీ ముకుందరావు గారిని, అదేవిధంగా మా మండల క్యాషియర్ ప్రసాద్ గారిని, ఇక్కడికి వచ్చిన సభ్యులు, ఇదే విధంగా ఈ సంఘాన్ని మనం సుమారు 15 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా చాలా వర్కులు చేసాం, చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది సంఘం గురించి. కొన్ని విధాలుగా సక్సెస్ అయ్యాం. గతంలో కరోనా వచ్చిన విషయాల్లో అన్ని క్యాస్టులు ఏ ఇబ్బందులు పడినా దానికి కొంతమంది సహకరించినప్పటికీ కూడా మా సంఘానికి మమ్మల్ని పట్టించుకోలేని రోజులు ఉన్నప్పుడు మా సంఘంలో సుమారు 2 లక్షల రూపాయల సహకారంతో ఒక్కొక్క ఇంటికి కూడా రైస్ బ్యాగులు ఇచ్చి, పప్పులు ఇచ్చి, పప్పు ధాన్యాలు ఇచ్చి మా నుంచి మమ్మల్ని కాపాడుకోవడం జరిగింది. ఇవాళ కూడా మాకేం జరిగిందంటే సబ్బవరం మండలంలో వర్కులు లేవు. వర్కులు లేక మా విశ్వబ్రాహ్మణ సోదరులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇవాళ ఏముందంటే ఒక బిల్డింగ్ కడితే ఒక గుమ్మం, ఒక డోర్ తప్ప వేరే పనులు లేవు. ఇవాళ గతంలో ఎన్నెన్నో ఇబ్బందులు పడినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే ఇవాళ 50 సంవత్సరాలు దాటక ముందు ఉన్న వాళ్ళకి చేతులు కానీ, లేకపోతే కళ్ళు విషయంలోని కానీ, లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు జరిగినాయని చెప్పి ఒక శాసనసభకి ఈ దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడున్న మా జిల్లా ప్రెసిడెంట్ ద్వారాగా మన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి విషయాన్ని తీసుకెళ్లి మన విషయాన్ని కూడా శాసనసభలో ఈ విషయాన్ని పెడతారని కోరుకుంటూ, కంపల్సరిగా ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ ద్వారాగా కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా మనం జరిగింది. మొన్న జరిగిన ఒక ఎలక్షన్ విషయంలో కూడా ఏకదాటిగా మన సబ్బవరం మండలం నుంచి ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గానికి మనం తిరిగి ఈ కూటమి ప్రభుత్వానికి పక్కా మద్దతు ఇచ్చింది అయితే మా సబ్బవరం మండలం నుంచి ఫస్ట్ స్టార్ట్ అయిందని విషయాన్ని సభాముఖంగా కూడా మనం తెలియజేసుకున్నాం. ఎమ్మెల్యే గారిని రప్పించడానికి మాకు కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని జరగనైనప్పటికీ కూడా కంపల్సరిగా మాకు కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ప్రతిపాదన చేశారు. సార్ అన్ని విధంగా కంపల్సరీగా ఇస్తారని కూడా మాకు తెలుసును. అది జరిగిన అనుక్షణమే భారీ మీటింగ్ సబ్బవరాన్ని ఒక ఎంపీ తోటి కూడా ఒక మన ఎమ్మెల్యే గారితో కూడా జరిపి దాన్ని విజయవంతం చేస్తామని సభాముఖంగా కూడా మళ్ళీ మనం తెలియజేస్తాం. ముందు మీకు ఎమ్మెల్యే గారు ఏ అమౌంట్ అనౌన్స్ చేసేది ఉంది, ఎంతవరకు కరెక్ట్ అయ్యింది? ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం మనకి ఇస్తానన్న 30 సెంట్ల స్థలాన్ని ఇవ్వడానికి మీకు ఏ విధమైన ఇల్లు రాలేదో, లేకపోతే మీకు ఏ విధమైన కార్యక్రమాలు ఆగిపోయాయో అవన్నీ మా దృష్టికి తెచ్చండి. గుడి ఆగిపోయిందంటే అమౌంట్ ఇస్తానని చెప్పి అన్నారు సార్. మీకు నాకు ఐడియా ఉంది. ఎలక్షన్ మూమెంట్ గతంలో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడినా ఆ విషయం గురించి ఆయన గుప్తంగా మీకు ఒకసారి రండి, మీతో మాట్లాడతాను, మీ సభ్యులు తీసుకురావాలని మాట్లాడడం జరిగింది. మీరు వెళ్ళారా? ఒకసారి కలడం కూడా జరిగింది. దాని గురించి మా జిల్లా ప్రెసిడెంట్ ద్వారా మాకు మన కబురు కూడా వచ్చిందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఆ విషయంలో మనం ఇబ్బంది పడలేదు. కాకపోతే మనం పెట్టుకుని ఆ విషయాలు ఏటేటి కావాలని గతంలో మాకు కొన్ని ఊర్లలో మా గొల్లువనపాలెం ఉంది, ఒకే ఇంట్లోనే మూడు ఇల్లు రావడం కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టాం, దాన్ని కూడా రాయడం జరిగింది. ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చేస్తాం. ఈ కళ్యాణ మండపం గురించి కూడా మనం అడిగాం. అదే విధంగా మా గుడితాలకు మండపం ఎమ్మెల్యే గారి ద్వారా నుంచి ఎంపీ గారి ద్వారాగా చేస్తామని కూడా ఈ ప్రభుత్వ విషయంలో రమేష్ బాబు గారు అవని, వెంకటేశ్వరరావు గారు అవని కంపల్సరిగా మాకు అనుకూలంగా ఉన్నారని కూడా మనం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కాలంలో మన ఊరు కంపల్సరిగా మీడియా మిత్రులు అడిగిన సమాధానానికి మనం ఖచ్చితంగా ఉంటాం. ఆ ప్రభుత్వాన్ని సహకరించామని ముందే చెప్పాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మనం చేయించుకోగలిగిన నమ్మకం కూడా మాకు ఉంది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, ఆయన చేస్తామని ఆయనే కబురు పెట్టడం కూడా జరిగింది. మనం ఎలక్షన్ ముందు మద్దతు ఇచ్చాం. ప్రతి నియోజకవర్గం తిరిగామండి, మాడుగులవని లేకపోతే మన ఇదవని కంపల్సరిగా ఆ దృష్టిలోకి వెళ్ళాం, కంగ్రాట్స్ చెప్పాం. మా ఇప్పుడు కూడా రాజకీయం చేయడం తెలియదు. ఈ మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం రానిచ్చి మనం ఖచ్చితంగా మన సబ్బవరం మండలం నుంచి ఫుల్ సపోర్ట్ గా వర్క్ చేసాం కాబట్టి ఈ వర్క్ లని మనం చేయించుకోగలమని మీ మీడియా ద్వారాగా మమ్మల్ని రిక్వెస్ట్ పెడుతూ అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుల్ని. నా పేరు బ్రహ్మశ్రీ మత్తుర్తి గంగారావు. అలాగే ఈరోజు సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో విశ్వబ్రాహ్మణ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన పిమ్మట దానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన మండల అధ్యక్షులు బ్రహ్మశ్రీ పొన్నాడ రామకృష్ణ గారికి, అలాగే కార్యదర్శి బ్రహ్మశ్రీ ముకింద గారికి, అలాగే కోశాధికారి బ్రహ్మశ్రీ ప్రసాద్ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులకు,
అలాగే విశ్వబ్రహ్మణ సోదరి సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు మా విశ్వబ్రాహ్మణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మరి గత ప్రభుత్వంలో మా విశ్వబ్రాహ్మణుల్ని గుర్తించక మా విశ్వబ్రాహ్మణులు చాలా వెనకబడి ఉన్నారు. మరి గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఉన్నప్పుడు మా విశ్వబ్రాహ్మణులకి 2014లో పని ఆదరణ పెట్టి మా విశ్వబ్రాహ్మణులకు పనిముట్లు ఇచ్చి సబ్సిడీ మీద లోన్లు ఇప్పించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో మా విశ్వబ్రాహ్మణులకి పూర్తి కుంటుపరిచి పని వృత్తి అనేది కుల వృత్తి అనేది పూర్తి కుంటుపరిచి మరి అలాగే రాష్ట్ర జిల్లాలు విడిపోయిన తర్వాత అనకాపల్లి జిల్లా అయిన తర్వాత మా విశ్వబ్రాహ్మణులకి మరి అనకాపల్లి జిల్లాకి కార్పొరేట్ సంస్థలు రావడం, అలాగే సన్నకారులకు కానీ కార్పెంటర్లకు కానీ పూర్తిగా కుల వృత్తి అనేది కుంటుపడిపోవడం కానీ జరిగింది. దీనికి కారణం ఏంటంటే మరి గత సంస్థలు మరి ఒక గుమ్మం చేయాలంటే కార్పెంటర్లు మరి టేక్కరతో కానీ లేకపోతే నేరకరతో గుమ్మాలు చేసేవారు. ఈ రోజు రెడీమేడ్ ప్లేవుడ్ గుమ్మాలు వచ్చేసాయి. దానివల్ల పూర్తిగా వృత్తి అనేది కుంటుపడిపోయింది. మరి దీన్ని మీరు అదే సన్నకారులు కూడా బంగారు షాపులు కార్పొరేట్ షాపులు రావడం వల్ల కూడా వాళ్ళ వృత్తి కూడా పూర్తిగా కుంటుపడిపోవడం జరిగింది. మరి కుల వృత్తిని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కుల వృత్తిని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గతంలోని కుల వృత్తి అనేది అన్ని కులాల 16 కుల వృత్తులు ఉన్నాయి. 16 కుల వృత్తులు కూడా MSME పథకం పెట్టి ఈ కుల వృత్తిని డెవలప్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. మరి దానికి గాను MSMEలో కూడా ప్రతి మండలంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆ మీటింగ్ లో కూడా మా విశ్వబ్రాహ్మణులే ఆ మీటింగ్ ఎక్కువగా కూడా అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మరి కుల వృత్తి పూర్తి కుంటుపడిపోయింది. పనులు లేక ఎక్కడ మీటింగ్ అయినా సరే ఈ 16 కుల వృత్తుల్లోని కూడా మా విశ్వబ్రాహ్మణులే ఎక్కువ. మరి విశ్వబ్రాహ్మణుల్లో 5 వృత్తులు ఉన్నాయి. అవి స్వర్ణకారులు, కార్పెంటర్లు, శిల్పి, కంతరి, ఇత్తడి పనివారు. మరి 5 కుల వృత్తులు ఉన్న వాళ్ళు మా విశ్వబ్రాహ్మణులు. మరి విశ్వబ్రాహ్మణులకి ఎక్కడ MSMEలో మీటింగ్ పెట్టినా సరే ముందు నుండేది మా విశ్వబ్రాహ్మణులే. ఎందుకంటే కుల వృత్తి అనేది పూర్తి కుంటుపడిపోయింది. మరి ఆ కుంటుపడిపోవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ MSME పథకం పెట్టి మా కుల వృత్తిని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుంది. విషయం, మన ఏరియా ఇంచుమించుగా విశాఖ మహానగరానికి జిల్లా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర సంఘం నుంచి కానీ జిల్లా సంఘం నుంచి, జిల్లా సంఘం, మండల సంఘం నుంచి మీ అందరూ ఒక ఏకదాటమై మరి MP గారికి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ముందు గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ జిల్లా సంఘాన్ని తెలియపరిచేటట్టయితే జిల్లా సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సంఘాన్ని తెలియపరిచి మనం జిల్లాలో మన MP గారికి ఒక మెమరాన్ని ఇచ్చేటట్టయితే ఆ పార్ట్స్ నుంచి మాకు ఇంత ఇబ్బంది ఉందండి, మమ్మల్ని ఇప్పటికే పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆ ఇబ్బందికి తోడు ఇదొక ఇబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దీన్ని మీరు పరిగణన తీసుకోవాలని చెప్పడానికి మేము ముందుకు వెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళతో మనం 100% పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ అవుతుంది. ఎందువల్లంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి మన ఇదే. ఇప్పుడు 26 జిల్లాలు, ఇప్పుడు 24 జిల్లాలు ఉంటే 2 జిల్లాలు ఎక్స్ట్రా చేస్తే 28 జిల్లాలు ఉన్నాయి. 28 జిల్లాల తాలూకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఓ మీటింగ్ పెట్టాలని చెప్పి రాష్ట్రం నుంచి ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో పెట్టి ఒక తీర్మానం తయారు చేసి ఆ తీర్మానం పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలియపరచడానికి చెప్పేసి మా రాష్ట్ర నాయకులు కూడా కోరుకుంటున్నారు. ఇంకోటి సార్, మిగతా క్యాస్ట్ ఉన్నాయంటే చేతి పని లేకపోతే దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాం. ఎలాగంటే మనకి కుల వృత్తి అనేది మన తాత ముత్తాతల కాడి నుంచి వచ్చేది వృత్తిది. కొంతమంది ఉన్నారు ఈ పని కాబట్టి ఇంకో పనికి వెళ్ళిపోతారు, ఈ పని ఇంకో పనికి వెళ్ళిపోతారు. మనం ఈ పని తప్ప వేరే పనికి వెళ్ళాం. దానికి కూడా మేము ఒక రిప్రజెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మా కుల వృత్తిని మమ్మల్ని కాపాడేటట్టు మీరు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దాన్ని అనుసరించుకొని MSME అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి
దానికి ఒక సబ్సిడీ 90% సబ్సిడీ ఇచ్చి మా విశ్వబ్రాహ్మణులు ఆదుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అప్రిషియేట్ చేయాలి. మీరు ప్రత్యేకంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి కలిసి అయ్యా విశ్వబ్రాహ్మణ పరిస్థితి ఉంది, మీరు ఏమైనా చేయకపోతే వీళ్ళకి మరణమే తప్ప ఇంకో కథ మీరు గట్టిగా వాదించారు సార్. 100% మీ మీడియా మిత్రులు ఇచ్చిన సలహాల వరకు మా సలహా సూచనలు తీసుకొని మేము కూడా మరి ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాసులు ఉన్నారో వాళ్ళు కూడా మా జిల్లా నుంచి మేము కలడానికి కూడా మేము ప్రయత్నించాం. మొన్న కూడా ఎంఎస్ఎంఈ మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజున వైజాగ్ కూడా ఆయన ఇచ్చారు. మరి ఆ రోజు నేను ఇక్కడ లేపడం వల్ల కలలేకపోయాం. మా ప్రెసిడెంట్ గారు మొత్తం మా మండలంలో మా జిల్లాలో 24 మండలాలు ఉన్నాయి. 24 మండలాల తాలూకు అధ్యక్షుల ప్రయాణాలు తీసుకొని మేము కలడానికి కూడా మేము ప్రయత్నాలు చేసి ఒక మెమరాన్ని ఇచ్చి మా వృత్తి ఈ విధంగా ఉంది, మమ్మల్ని చాలా ఇబ్బంది పడిపోతుందని చెప్పి చెప్పడం కూడా తెలియజేస్తామని చెప్పేసి ఈ వేదిక ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. 100% కలుస్తాం కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గంటల సుమన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.